హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ముందు వీడియోలో అయితే నా బర్త్డే అని చెప్పి నేను చెప్పాను కదా, బర్త్డే వీడియో పోస్ట్ చేశాను కదా. అయితే నాకు శంకు గిఫ్ట్ ఇచ్చింది, బ్యాగ్ ఇచ్చింది అనమాట. సో అది నేను అన్బాక్సింగ్ చేస్తూ అండ్ మిగతా నా దగ్గర ఏం బ్యాగ్స్ ఉన్నాయి అనేది చూపిద్దామని ఈరోజు అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఈ బ్యాగ్స్ చూసేద్దాము. ఈ బ్యాగ్ వచ్చేసి నాకు నా కజిన్ ఇచ్చిందనమాట. తను యూఎస్ నుంచి పంపించింది. ఇది యాక్చువల్లీ బ్రాండ్ కూడా ఉంటుంది, నాకు అంత ఐడియా రావట్లేదు. కెండల్ కిలి అని ఉంటుంది అనమాట. సో ఇది ఒక బ్యాగ్ అనమాట. ఇది స్లింగ్ బ్యాగ్ లాగా యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా తనే తీసుకొచ్చింది అనమాట. నాకు ఒకటి మా అక్కకు ఒకటి అని చెప్పి నేనే ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి నా దగ్గరే ఉంది. ఇది చాలా రోజులైంది యూజ్ చేయబట్టి, మళ్ళీ యూజ్ చేయాలి. ఇది జస్ట్ 1 జిప్లా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లావీ బ్యాగ్ అనమాట. ఇది నేను యాక్చువల్లీ వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని తీసుకున్నా, బట్ అది టైంకి డెలివర్ అవ్వలేదు. ఈలోపు వాళ్ళకి వేరే గిఫ్ట్ ఇచ్చేసి నేను ఈ బ్యాగ్ ఉంచుకున్నా. బట్ ఈ బ్యాగ్లో ల్యాపీ ఏం పట్టదు, కొంచెం చిన్న సైజు. ఎప్పుడైనా బయటకు అలా వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్, అంబ్రిల్లా అలా పెట్టుకొని వెళ్తాను. ఇలా పార్టిషన్స్ అయితే ఉన్నాయి. సో మధ్యలో ఒక పార్టిషన్ వచ్చింది, ఒక జిప్ లాగా. సో ఏంటంటే లోపల ఇలా మనకి పార్టిషన్స్ ఉంటాయి. ఆ పార్టిషన్స్ ఇలా ఒక జిప్లా వచ్చింది అండ్ సైడ్కి ఇలా వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ ఒక జిప్ వచ్చింది ఇలా. సో మనకి కావాల్సినవి పెట్టుకోవచ్చు. ఇది ఒక పార్టిషన్లా వచ్చింది. అండ్ ఏంటి అంటే దీనికి మీరు సైడ్స్ ఇవి అబ్జర్వ్ చేస్తే, ఈ రెండు అబ్జర్వ్ చేస్తే వీటికి మనకి పెద్దది స్లింగ్ లాగా కూడా తగిలించుకునేది వచ్చింది. నేను అది ఎక్కువ యూజ్ చేయను కాబట్టి ఆ స్లింగ్ నేను తీసేసాను అనమాట. సో ఇదైతే లావీ బ్యాగ్, అరౌండ్ 1100 అలా పడింది అప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు మనకి శంకు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఓపెన్ చేసేసేద్దాం. సో ఇదైతే తను మింత్రా నుంచి ఆర్డర్ చేసింది. ఓ మై గాడ్, చాలా పెద్ద బ్యాగ్ ఇదైతే. మస్ట్ అండ్ హార్బర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చూస్తే మస్ట్ అండ్ హార్బర్ అని ఉంది. ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి ఇది మొత్తం వైట్ కలర్లో డీటెయిలింగ్లో వచ్చింది. అండ్ ఇలా తగిలించుకోవచ్చు. ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొన్ని వీడియోస్లో చూపిస్తా. ల్యాపీ కూడా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చాలా పెద్దది. సో ఓపెన్ చేయగానే ఇలా ఉంది. దీనికి కూడా ఏంటంటే పార్టిషన్ లాగా వచ్చింది. సో ఇవన్నీ అసలు తీసేద్దాం, ఏముందో చూద్దాం. సో దీనికి ఒక 2 పార్టిషన్స్ లా వచ్చింది. అండ్ ఇక్కడ ఒక జిప్ వచ్చింది, అండ్ ఇక్కడ సేమ్ ఇందాక లావీ బ్యాగ్ వచ్చినట్టు వచ్చింది ఇలా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక జిప్. సో క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న జిప్ వచ్చింది. ఇది క్వాలిటీ వైజ్ అయితే బాగుంది, కానీ యూజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వైట్ కలర్ కదా, కొంచెం మురికి అవుతుందేమో ఆలోచించి. అండ్ దీనిలో ఇంకొక డీటెయిలింగ్ ఏంటంటే, ఈ బ్యాగ్ ఇక్కడ చైన్స్ లాగా వచ్చింది, అబ్జర్వ్ చేశారా? సో ఇది యూజ్ చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. కొంచెం వెయిట్ ఎక్కువైతే ఊడిద్దేమో అనే చిన్న డౌట్ అయితే ఉంది నాకు. సో 2 సైడ్స్ అలానే ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఎందుకు ఇలా అంటున్నానంటే, నా దగ్గర లావీ బ్యాగ్ ఇందాక మీరు చూసారు కదా, లావీ బ్యాగ్కి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే ఇదిగో ఇలా ఇచ్చారు కదా, ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఇది బ్రేక్ అయిపోయింది. యాక్చువల్లీ దీన్ని ఫిక్స్ చేయొచ్చు ఆ స్క్రూ ఉంటే, బట్ ఇక్కడ మీరు డీటెయిల్గా చూస్తే ఇక్కడ ఒక స్క్రూ ఉంది. ఈ స్క్రూతో మీరు ఫిక్స్ చేసుకోవచ్చు, బట్ నాకు ఎందుకో టైం దొరకలేదు, నేను చేయించలేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ బ్యాగ్ అనమాట. ఇది ఎప్పటి నుంచో కలలు కానీ ఇప్పుడు కొనుక్కున్నాను. కొంచెం ప్రైస్ ఎక్కువ, టామీ హిల్ఫైర్ది. సో ఇది మొత్తం బ్లాక్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే వీళ్ళ లోగో వచ్చింది. అండ్ ఈ హ్యాండిల్స్ మీద రాసి ఉంటుంది అనమాట, టామీ హిల్ఫైర్ అని చెప్పి.
ఇదేంటంటే మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇది లెంత్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇది అవసరం లేదు అనుకుంటే ఇది రిమూవ్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే ఇక్కడ నోటీస్ చేశారా, ఇది రిమూవ్ చేసుకోవచ్చు. సో మనకు వద్దు అనుకుంటే జస్ట్ ఇక్కడ ఇలా సైడ్కి ఉంది కదా, ఇలా అంటే రిమూవ్ అయిపోతుంది. సో మనకి ఈ స్లింగ్ అవసరం లేదు అనుకుంటే మనం ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు, జస్ట్ ఇలా క్యారీ చేయొచ్చు. ఇదేంటంటే లోపల ఏమి పార్టీషన్ లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే దీనిలో ఏం లోపల పార్టీషన్ లేదు. ఇక్కడ ఒక జిప్ వచ్చింది, మనకేమన్నా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారు అంతే, ఇంకా దీనిలో ఏం లేదు. స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో లైక్ నేను ఏంటంటే అవసరం లేనప్పుడు ఇప్పుడు మనకి ఇలా బ్యాగ్స్ ఇవన్నీ దీనిలో పెట్టేసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ ఆఫీస్కి యూజ్ చేద్దాము, ల్యాపీ అండ్ లంచ్ బాక్సెస్ అలా క్యారీ చేయడానికి సరిపోతుంది అనే ఇదిలోనే ఉన్నా. సో ఫైనల్గా టామీ హిల్ఫైర్ అండ్ ఇది మస్ట్ అండ్ హార్బర్ బ్రాండ్ నుంచి ఇదొకటి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ దీంతో కంపేర్ చేస్తే చాలా పెద్దగా ఉంది. ఇదొకటి అండ్ లావీ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఇవైతే నాకున్న బ్యాగ్ కలెక్షన్. ఇది వచ్చేసి బర్త్డే గిఫ్ట్ అండ్ ఇదైతే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేసి ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నా. అరౌండ్ 6,000 పడింది. సో ఏంటంటే ఇందాక రిమూవ్ చేశా కదా, ఇప్పుడు పెడుతున్నాను. నేనైతే ఫస్ట్ నాకు దీనిలో తీసుకోవాలి అన్న థాట్ వచ్చింది. నేను ఇదైతే ఇక్కడ మా దగ్గరలో ఉన్న శాంతినికేతన్ మాల్కి వెళ్ళాము, అక్కడ చూశాను, నచ్చింది. బట్ కొంచెం అప్పుడు ప్రైస్ 7,000 అంటే ఇంత పెట్టడం అవసరమా అని చెప్పి ఒక 2-3 టైమ్స్ ఆలోచించి వద్దు అని అనిపించింది. తర్వాత వెయిట్ చేశాను, ఆఫర్లు ఏమైనా తగ్గుతుంది, అప్పుడప్పుడు సేల్స్ జరుగుతాయి కదా, అలా తగ్గిద్దేమో అని అనుకున్నాను. అలా తగ్గినప్పుడు చూసుకొని ఆర్డర్ చేసుకున్నా. నాకు ఇది అరౌండ్ 5-6 అలా పడింది. చాలా బాగుంది, లెదర్తో వచ్చింది కదా, ఇది డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. సో ఆఫర్లో ఉన్నప్పుడు చూసి నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నా అండ్ ఆఫీస్కి కూడా ఒక 2 టైమ్స్ అలా యూజ్ చేశాను. ఎంతైనా కొత్త బ్యాగ్ కదా, కొంచెం ఖర్చు పెట్టి మనం కొనుక్కున్నప్పుడు ఆబ్వియస్గా ఏ బాక్స్లో కొన్నామో ఆ బాక్స్లో పెట్టేసుకుంటాం కదా, అలా నీట్గా నేనైతే మళ్ళీ యూజ్ చేశాక బ్యాగ్లో తీసేసి బాక్స్లో పెట్టడం అలవాటు చేసుకున్నాను. అండ్ లావీ బ్యాగ్ కూడా నాకు అప్పట్లో ఉన్న శాలరీకి అయితే కొంచెం ఇది ఎక్స్పెన్సివ్ అనే చెప్పుకోవాలి. 1,100 అలా వచ్చిందనమాట. ఇది కూడా అప్పుడు ఆఫర్లోనే తీసుకున్నా. కొంచెం దీన్ని మెయింటెనెన్స్ తగ్గింది కాబట్టి ఇలాగ అనిపిస్తుంది కానీ, బట్ 1 ఇయర్ బ్యాక్ నేను తీసుకున్నప్పుడైతే చాలా బాగుంది. దీనికి కూడా సేమ్ ఇందాక బ్యాగ్ ఉన్నట్టే ఇలా స్లింగ్స్కి కూడా ఆప్షన్ ఉంది ఇది. అండ్ పార్టిషన్ అంటే మనము వాటర్ బాటిల్, అంబ్రిల్లా, ఏదైనా చిన్న స్నాక్ బాక్సెస్ అలా క్యారీ చేయవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనకి ఇప్పుడు శంకు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ బ్యాగ్ అయితే ఇది. సో నా దగ్గర ఉన్న బ్యాగ్స్ అన్నిట్లో మీరు కంపేర్ చేస్తే ఈ బ్యాగ్కి చాలా సైజ్ వేరియేషన్ ఉంది, పెద్దగా ఉందన్నమాట. ఇదంతా నాకు బాగా నచ్చింది. బట్ యూజ్ చేసినప్పుడు మనకి ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అది ఎలా ఉంది తర్వాత రివ్యూ నేను షేర్ చేసుకుంటాను. కొంచెం ఒక ఫీలింగ్ ఏంటంటే ప్యూర్ వైట్ కదా, మెయింటైన్ చేయగలనా లేదా ఏంటి అనేది ఒక థింగ్ అనమాట. అండ్ ఇది కూడా ఏమవుతుంది, ఎలా ఉంటుంది, చైన్స్ వెయిట్ ఆపుతాయా లేదా అనేది ఇంకొక డౌట్ ఉంది నాకు. ఇది కూడా శంకు అయితే నాకు మింత్రాలోనే ఆర్డర్ చేసింది, నిన్న డెలివరీ అయ్యింది. సో నేను చూడాలి, లింక్ చూసి నేను మీకు ఇస్తాను అనమాట కింద డిస్క్రిప్షన్లో. ఈ బ్యాగ్ అయితే లోపల చూడండి అసలు ఎంత స్పేషియస్ ఉందో, పార్టిషన్స్ ఉంది మంచిగా, మనం ఎన్ని కావాలన్నా కానీ పెట్టుకోవచ్చు స్టోరేజ్కి. సో నాకు తెలిసి ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది చూసింది కదా, ఇంత పెద్ద బ్యాగ్ కూడా పడుతుంది. సో నాకు ల్యాపీకి పెట్టుకోవడానికి, లంచ్ బాక్సెస్ అవన్నీ క్యారీ చేయడానికి బాగుండిద్దని నేను అనుకుంటున్నా. యూజ్ చేశాక నేను నా ఒపీనియన్ చెప్తాను. ఇంకా లింక్స్ ఏమన్నా ఉంటే లైక్ చూసి నేను ప్రొవైడ్ చేస్తా. మీకు నచ్చితే ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోండి, ఇంత ప్రైజెస్ పెట్టి తీసుకోలేరు అని అనుకుంటే. సో ఫైనల్లీ నాకున్న బ్యాగ్స్ అయితే ఇవే. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి బ్రాండ్స్ కొనుక్కోవాలని అనుకుంటున్నా. ఏమైనా బ్యాగ్స్ బాగుంటాయి వితిన్ బడ్జెట్లో, ఏమైనా బ్యాగ్స్ బాగుంటాయి అని మీకు అనిపిస్తే నాకు సజెస్ట్ చేయండి, నేను కూడా పర్చేస్ చేసుకొని యూజ్ చేస్తా.
ఈ బ్యాగ్స్ గురించి చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను ఒకసారి మాల్కి వెళ్ళాను. అక్కడ దానిలో ఆల్డోకి వెళ్ళాను అనమాట. ఆల్డోలో బాగుంటాయి బ్యాగ్స్ చూద్దామని చెప్పి. ఆ రోజు నేను చాలా క్యాజువల్గా వెళ్ళాను అనమాట. అంటే లైక్ నార్మల్ డ్రెస్, ప్రాపర్ ఫుట్వేర్ కూడా వేసుకోలేదు. దానిలో బ్యాగ్స్ చూపించే ఆవిడ లైక్ నన్ను టాప్ టు బాటమ్ ఇలా చూసిందనమాట. అండ్ షీ ఈజ్ నాట్ రెడీ టు షో మీ ప్రాపర్ బ్యాగ్స్. అసలు నేను షాక్ అయ్యాను. అప్పటికే లైక్ ఓకే ఫైన్, నేను మంచి శాలరీ తీసుకుంటున్నా, బట్ మన అపియరెన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది అప్పుడు నాకు చాలా అర్థమైంది. నేను చాలా ఫీల్ అయ్యాను. అది నేను మా అమ్మతో కూడా షేర్ చేసుకున్నా. అమ్మ, నేను ఇట్లా మాల్కి వెళ్ళినప్పుడు నాకు ఇలా జరిగింది, చాలా ఎంబారసింగ్గా అనిపించింది. అంటే లైక్ లుక్ని బట్టి ఇంత చీప్గా చూస్తారా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. బట్ అలా ఎవరో చీప్గా చూసారు మన అపియరెన్స్ని బట్టి అని చెప్పి మనము అని చెప్పి బట్టల మీద ఇలా బ్యాగ్స్, యాక్సెసరీస్ మీద స్పెండ్ చేసుకుంటూ వెళ్తే మనకంటూ సేవింగ్స్ ఏం మిగలవు అనేది నా ఒపీనియన్. ఉన్న దానిలో సింపుల్గా లైఫ్ లీడ్ చేయాలనేది నా ఫీలింగ్. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తుంటే మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు అనేది చెప్పండి. ఈ వీడియోకి అయితే అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.